దుబాయ్ జాబ్ సెర్చ్ కోసం ప్లాన్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు, వీసా కూడా వచ్చేసిందా. కానీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు లగేజ్ లో ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోకూడదు, ఏం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగేజ్ లో ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోకూడదు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి అని. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫ్లైట్ బుకింగ్ లో కూడా నేను ఒక చిన్న టిప్ ఇద్దాము అనుకుంటున్నాను. మీరు దుబాయ్ జాబ్ సెర్చ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక 1 మంత్ ముందే ఫ్లైట్ టికెట్స్ అన్నవి బుక్ చేసుకోండి, ఎందుకంటే తక్కువ ప్రైజెస్ కి అయితే వస్తాయి. ఇంకా లగేజ్ విషయానికి వస్తే క్లోత్స్ లో మెయిన్ గా ఫార్మల్స్ అయితే పెట్టుకోండి. ఇంటర్వ్యూస్ కి అది అటెండ్ అవుతూ ఉంటారు కదా, ఒక మంచి షూ, ఫార్మల్ డ్రెస్ అనేది మెయింటైన్ చేయండి. మిగతావన్నీ కూడా బేసిక్ థింగ్స్ ఏం కావాలో అవన్నీ తెచ్చుకోండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ విషయానికి వచ్చినప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అక్కడ అన్ని దొరుకుతాయా దొరకవా అని. ఇక్కడ మాక్సిమం అన్ని దొరుకుతాయి, ఇండియా నుంచి అన్ని తెచ్చుకోవాలి అని ఏమీ లేదు. ఫుడ్ ఐటమ్స్ లో మాత్రం మెయిన్ గా ఈ ఐటమ్ అస్సలు క్యారీ చేయొద్దు, గసగసాలు. ఎందుకంటే అది నార్కోటిక్ సబ్స్టెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు గసగసాలు తెచ్చి దొరికారు అంటే మాత్రం ఖచ్చితంగా కేసు అవుతుంది. అస్సలు ఎవరు కూడా సరదాగా కూడా తెచ్చే ప్రయత్నం చేయకండి. డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, వీసా కాపీ, ఫ్లైట్ టికెట్స్ బోత్ అప్ అండ్ డౌన్ టికెట్స్ ఒక టికెట్ మీదే వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ హోటల్ బుకింగ్ కానీ, లేదు అంటే మీరు ఎవరి దగ్గర అయితే స్టే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎమిరేట్స్ ఐడి కూడా తీసుకోవాలి, కాపీ. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు ఎయిర్పోర్ట్ లోని మన దగ్గర 3000 నుంచి 5000 దిరామ్స్ వరకు చూపించమని అడుగుతారు. లేదా మన దగ్గర ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని యొక్క స్టేట్మెంట్ అడుగుతారు, 3000 ఏడీ నుంచి 5000 ఏడీ వరకు ఉందా లేదా అని చెప్పి. ఇది ప్రతిసారి అడుగుతారు అని ఏమీ కాదు, కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడగరు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అసలు నాకు ఏమీ అడగలేదు, కానీ తర్వాత ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే నాకు అడిగారు.